15వ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ భారతదేశానికి 17వ ప్రధానమంత్రి. భారత జాతీయ కాంగ్రెస్ సభ్యుడైన మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా 2004 మే 22లో బాధ్యతలు స్వీకరించారు. అనేక అర్హతలు గల సింహం 1991లో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించిన ఆర్థిక సంస్కరణల వలన ప్రస్తుత భారత చరిత్రలో ముఖ్యుడిగా భావింపబడుతున్నారు. ఇంతటి విద్యాసేవలలో అనుభవం కలిగిన ప్రధానమంత్రి ప్రపంచంలోనే లేడంటూ అతిశయోక్తి కాదు. అయితే 10 ఏళ్ల పాటు దేశాన్ని సుభిక్షంగా పాలించిన ఏకైక ప్రధాని వారికి జోహార్లు అని వరంగల్ జిల్లా అధికార ప్రతినిధి తక్కలపల్లి రవీంద్రరావు ఒక ప్రకటనలో తెలిపారు. భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు నిన్న పరమపదించడం భారతదేశ ప్రజానికానికి తీరని లోటు. ఈ భారతదేశ ప్రజలందరిలో కూడా చెరగని ముద్ర వేసుకున్న మహోన్నత వ్యక్తి, ఆర్థికవేత్త, ఆర్థిక సంఘ సంస్కర్త, ప్రపంచ దేశాలను తన వైపు చూసే రీతిలో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. వారు నిన్న మృత్యువాత పడడం చాలా బాధాకరం. వారిని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఎందుకంటే అత్యున్నతమైన భారతదేశ ప్రధానిగా 2 మార్లు 2004 నుండి 14 వరకు ప్రధానిగా, అంతకుముందు గౌరవ పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఆర్థిక శాఖ మాత్యులుగా ఆ రోజు భారతదేశ ఆర్థిక స్థితిగతులు జీడిపి దిగజారిపోయి క్షీణించిపోయి బంగారాన్ని మొత్తం విదేశాలలో తాకట్టు పెట్టుకొని ఒక దశలో భారతదేశ 100 పైచిలుకు కోట్ల జనాభాతో వివిధ రకాల ప్రాంతాలు ఏరియాలతో ఆర్థిక స్థితిగతులు అధ్వానంగా ఉన్న పరిస్థితులలో భారతదేశం అసలు భవిష్యత్తు ఏంది అని ప్రశ్నార్థకమైన పరిస్థితులలో ఆ రోజు పివి నరసింహారావు గారు రాజకీయాలకు అతీతమైన ఆర్థిక సంఘ సంస్కర్తగా గుర్తించి మన్మోహన్ సింగ్ గారిని ఏరి కోరి ఆర్థిక శాఖ మాత్యులుగా చేసుకొని వారి యొక్క ఆలోచన విధానంతో వారి యొక్క మేధా సంపత్తితో ఆ రోజు భారతదేశం ముందుకు సాగడం కోసం ఆర్థిక మంత్రిగా విత్తనాలు విత్తితే 2004లో కాంగ్రెస్ పార్టీ వారికి అత్యున్నతమైన ప్రధానమంత్రి పదవి అప్పజెప్పి 2 మార్లు కూడా అప్పజెప్పి ఆ యొక్క విత్తిన విత్తనం అది ఒక చెట్టుగా ఒక మొలకెత్తి చెట్టుగా మహావృక్షంగా ఈరోజు ప్రపంచ దేశాలు భారతదేశం వైపు ఆర్థిక స్థితిగతుల వైపు ఈరోజు చూస్తుంది అంటే ఎవరైనా గుండె మీద చేసుకొని రాజకీయాలకు అతీతంగా అది మన్మోహన్ సింగ్ గారి గొప్పతనం అన్న విషయాన్ని కూడా మనం అందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి ఏంటంటే వారిలో నేను చూసింది సాదాసీదాగా, అంటే ఒక అత్యున్నతమైన పదవులు నిర్వహించినప్పటికీ ఎన్నో ఆడంబరాలు అనుభవించే అవకాశాలు ఉన్నప్పటికీ ఒక నిరాడంబరుడిగా ఒక సహజ సిద్ధమైన ఒక వ్యక్తిగా తన భార్య ఎక్కడికన్నా వెళితే ఒక ప్రధానమంత్రి హోదాలోనో లేక మాజీ ప్రధానిగా ఎక్కడ కూడా అంటే ఆ గాంభీరత్వాన్ని కూడా చూపించకుండా సాదాసీదా వ్యక్తిగా జీవనాన్ని సాగించిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. వారిని చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. మాకు కాంగ్రెస్ పార్టీకే కాకుండా భారతదేశానికి కూడా తీరని లోటు అన్న విషయాన్ని కూడా మీతో ఇక్కడ మీ ద్వారా తెలియపరచుకుంటూ అలాంటి వారు చూపిన మార్గాన్ని ఒక ఆచరణగా భావించుకుంటూ అంటే మనిషి ఏ విధంగా బతకాలి, మనం దేశానికి ఏ విధంగా ఉపయోగపడాలి, నేను నా కుటుంబం అనే దాన్ని మన్మోహన్ సింగ్ గారు వారి కుటుంబం గురించి పక్కకు పెట్టి భారతదేశమే నా కుటుంబం అని చెప్పి ఆ విధంగా నేను పాలన సాగించిండు. అవకాశం కల్పించిన గౌరవ అప్పటి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారి కూడా ఎక్కడ మాట రాకుండా ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి పల్లెత్తు మాట కూడా లేకుండా పాలన సాగించిన అంటే అన్ని సమన్వయం చేసుకుంటూ అటు పార్టీని ఇటు ప్రజలను భారతదేశాన్ని సమన్వయం చేసుకుంటూ తలెత్తుకునే రీతిలో ప్రపంచ దేశాలు గర్వించే రీతిలో పాలన సాగించిన మహోన్నత వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు వారు మృతి చెందడం నిజంగా కూడా మరొకసారి బాధాకరం, తీరని లోటు. వారు ఎక్కడున్నా కూడా వారి ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.